The Yagami name lives on. ఏమో నీకే తెలియాలి. నిన్ను ఎవరు బాట్ అన్నాను కదా. ఆడితే కూడా ఎవరన్నా అంటారా చెప్పు. మీ తమ్ముడు అంటాడా? నేనంట నేనే గేమ్ అయిపోయింది. నేనే చంపిన ఇద్దరు. వాళ్ళు పిల్ల బచ్చగాళ్ళే వచ్చినట్టు హీరోయిక్ వాళ్ళు వచ్చారు. నువ్వు కొట్టేయచ్చురా ఈజీగా. నీ లెవెల్ వేరురా శివ గణేష్, నువ్వు మర్చిపోతున్నావు. ర్యాంక్తో సంబంధం లేదు శివ గణేష్. కొడితే ఉవ్వనికైనా హెడ్ పడుతుంది. నీ కొట్టి నీకు రాలే అని చెప్పు. ఎక్స్ట్రా క్యారెక్టరా ఏమొచ్చింది నాకు ఇంకా నాకేడే తెలుస్తుంది నీ దాంట్లో ఉంటే. నువ్వు ఏడున్నావు? పైకి ఎక్కి వచ్చినావు? అదే అడుగుతున్నది. నీ పైకి ఒక బాల్ లాంటిది పడుతుంది. ఒకవేళ అట్లా బాల్ లాంటిది మీద పడ్డది అనుకో, బాల్ని కాల్చేయాలి ఫస్ట్. నీ పైన ఓ బాల్ పడితే ఆ బాల్ని కాల్చేయాలి. చెప్తున్నా, అర్థమవుతుందా? నేను నీకు సపోర్ట్ చేసినారా? నీ దగ్గర వచ్చినా అని చంపిన. నన్ను వెనక నుంచి వచ్చి డేజటీగలతో కొడుతుంది. వాడు నీకు హెడ్ కొట్టిండు తెలుసా వాడు? అది నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుంటే పెద్ద ప్రో ప్లేయర్లా సైడ్ నుంచి కొట్టిండు బాటగాడు. పోయింది. అట్లా ఎట్లుంటుంది? వాని దగ్గర మేబీ కే క్యారెక్టర్ ఉన్నా ఏముంది. కే క్యారెక్టర్ ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. కే క్యారెక్టర్ 6 HP/s వస్తుంది. ఇంకా ఇది జోటా స్కిల్ ఉంది కదా, 15 HP ఎంతో పెరుగుతుంది. ఇంకొకటి 4 seconds మస్తు HP స్కిల్స్ ఉన్నాయిరా. హెడ్షాట్ ఎన్నికి వస్తలేదు నాకు. నన్ను పొలు కొట్టారు. నాగో నేడేసినాడు. నా పక్కన ఒకటి రివైవ్ అయ్యింది. అయ్యో ఏం చేస్తా చెప్పురా, అందరిని కొట్టుకుంటూ వస్తూనే ఉన్నా. సపోర్ట్ కుంటే అయిపోయేదిరా. నువ్వు తొందరగా ఆకురా. నీకు ఏది వాడొస్తుంది నువ్వు షార్ట్ రేంజ్ బాగా ఆడతావుగా. ఆ యూఎంపీ బాగానే ఉంటుంది. ఆ ఎక్సమైట్ సైలెన్సర్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ సుత్త కొట్టుంది కాబట్టి.
అది డ్రాప్ రా, డ్రాప్ లూట్ చేస్తారు. వాళ్ళకి నేనున్నాడు తెలియదు. ముగ్గురు అవుట్. ఏడు రాడు. ఏ పిల్లవకాలే వచ్చారు రా శివగాని, పెద్ద ప్రోలు ఏం రాలే. నేను ఒక్కనే 3000 డ్యామేజ్ ఇచ్చినారా, మీరు ముగ్గురు కలిసినా కూడా అంత లేదు. 7 kills చేసిన నేను. సరే సరే రా, నేను అంటలేను. ఆవుదల బాటిలే వచ్చారు, అందులో ఒకడో ప్రో ఉన్నట్టున్నాడు. వాడిని ఒకరిని కొడితే అయిపోతుంది. కేజీఎఫ్ అని ఓ పేరు ఉంది, వానికి దూరంగా ఉండి మిగతా వాళ్ళని కొట్టు. నువ్వు మంచి తయారు చేయి. చూపునా చేసిన అలా పడదురా, అది నాదే స్కానర్. ఇప్పుడు వాన్ స్కానర్ దాంట్లో గ్లోవల్ పడదు. ఒక పిల్ లోపల అది ఒక బాల్ ఉంటుంది, అది రేడియస్ ఉంటుంది. ఇంకేం శివగానే చేస్తూనే ఉన్నావు ఒక్కొక్కరిని. గ్లోవల్ ఇప్పిరా. ఒకటే ఉందిరా. నీకున్నాయో లేవో పైసలు అని. నేను చచ్చిపోయినా కదా రీసెంట్ రౌండ్లో. నీకే వచ్చింది. నేను అనుకున్నాడు అవతల సైడ్ వెళ్తాడు ఇప్పుడు, అక్కడ ఒక్కకి వెళ్ళి నువ్వేనా ట్రిపుల్ కిల్ అంటాగా. అవుతలేవు అసలు, ఇక అందుకున్నావు ఇక మెల్లిగా. అలా పడదు. ఒకవేళ టీమ్మేట్ది అయినా కూడా, టీమ్మేట్ది రెడ్ కలర్ ఉంటుంది, అపోనెంట్ది రెడ్ ఉంటుంది, టీమ్మేట్ది బ్లూ కలర్ ఉంటుంది బాల్. దాంట్లో అపోనెంట్ దాంట్లో అనుకో నీకు 5 HP పోతూనే ఉంటుంది 15 seconds వరకు. అది ఉన్నంతసేపు నీకు HP పోతూనే ఉంటుంది. 15 కాదు చెప్తావు, నేను అదే స్కిల్ వాడతావా నువ్వు? ఓ 16 HP per second అంటారా? 12 seconds ఉంటుందంట. 12 144. 144కి ఇంకోటి అది 6 అయ్యేది. ఇప్పుడు నీకు రివైవ్ ఇచ్చిన దూరం నుంచి, అది పెట్టుకుంటే దూరం నుంచి రివైవ్ ఇచ్చినావు ఇట్లా కొట్టి నీకు 70% HP వస్తుంది. 70 HP ఎంత వస్తుంది, ఎందుకంటే అది ఎక్స్ట్రా స్కిల్ ఇంకోటి ఉంది నా దగ్గర దాంతో.
equipment. అగో ఆడ నీకు మ్యాప్లో కనిపిస్తున్నాయి అవి ఎక్స్ట్రా స్కిల్స్ అగో ఆడ తీసుకున్నావు. అది పంచి ఇప్పుడు బ్లూ కలర్ ఉన్నది. అగో నన్ను గుద్దిండాడు. అంటే నువ్వు రేడియస్ చూపించి డైరెక్షన్ చూపించి గుద్దుతావు. అవతల ఉన్నాడు వాడు. ఇక్కడ టీమ్మేట్ నోడ కొడుతుంది. అవో అక్కడ టీమ్మేట్ దగ్గర నేను పోతున్నా. కొంచెం రేంజ్ ఉంటుంది. అగో నీ గ్లోవల్ సింబల్ రెడ్ వచ్చింది చూసినావా దాంట్లో పోయినాక. గ్లోవాల్ తక్కువ వేస్తావు గారు శివని. మొత్తం నువ్వే లీడ్ చేస్తున్నావు ఇప్పుడు. 4 కిల్లులు ఏం తీసినావు? అదేదో అట్లా జరిగిపోయింది దగ్గరకు వచ్చి రాదు. ఇగో ఈ డ్రాప్ లూట్ చేస్తే నీకు ఒక స్కిల్ వస్తుంది డ్రాప్లో. శాండ్విచ్ నేను ఇంట్లో కొడుతుండే అవతల కొడుతుండే. I'll show them how deadly comebacks look like. Need equipment. ఏంటిది? గ్లోవల్ కావాలంటే అడిగిస్తా కానీ చేసిన బాగా కొట్టిన కానీ వెనక్కి ఇంకోటి వచ్చి రివైవ్ ఇచ్చేసిండానికి. వెనకకి ఏం రాలే. రెడ్ మార్క్ వస్తుందంటే ఎనిమి క్లోజ్ బై తిరుగుతున్నట్టు. నేడ్ వేస్తున్నట్టుందిరా. నేడు అవతల సైడ్ వేసి అడొచ్చిండు. నేను పోతున్నా రష్ చేస్తున్నా అలా మీకు ఇప్పుడు. అవుతున్నా అందుకే ఇంట్లో. ఇగో నేను ఒక 1v1కి తీసుకోపోయినా. అక్కడ ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ వాడినావు అనుకో ఎవరినైనా 1v1 తీసుకో తెలుసా. నేను ఒక వేసేసిన గాలి చూసినావా? ఇంకా అయిపోలేదు. అరే ఇంత కొట్టిన ఇగో 288 డ్యామేజ్ వానికి అసలు లేదు.
ఇగో ఇలా చూపిస్తాను నేను 288 డ్యామేజ్ చూపించింది నాకు. అది ఫేక్ డ్యామేజ్ పడుతుంది కానీ ఫేక్ డ్యామేజ్ కాదట, రికార్డ్ అయిన డ్యామేజ్ చూపిస్తుంది. పడుతుంది కానీ మంచిగా నేను సాధన ఎక్కువ నీకు వెళ్తూ నేను పచ్చగాడు నా దగ్గర షార్ట్ రేంజ్ ఏవి లేవు. వాడు ఈజీగా వచ్చి షార్ట్ గా నేర్చుకుంటే నువ్వు రివైవ్ ఇచ్చినావుగా, రివైవ్ ఇస్తుంటే నేను రివైవ్ ఇచ్చుంటే సంపేది డ్రోన్ ఇది ఓడేస్తుందో ఓకే. ఆ స్కానర్ పైన వేసి ఆహా వస్తుందిగా ఇప్పుడు గేమ్. నెంబర్ 3 కానీ ఓడగొట్టకపోతే చాలు అయిపోయింది అనుకున్నారా నేను. నేను ఓడున్నాడు వేసే అని వేసేసిన ఎవడ్రా వీడు ఊకే కాల్చుకుంటా పాటగాడు. ఎక్కడే ఉన్నారు సూకునా రెడ్ మార్క్ రా. ఏడాడు క్వాడ్రా కిల్ వచ్చింది అంతా నీ వల్లనే. అరే నువ్వు ప్రో ప్లేయర్ రా మా అట్లా నువ్వు చచ్చిపోతే అది నార్మల్ మ్యాపే కానీ ఈవెంట్ కోసం పీక్ని ఇట్లా మార్చిరు. ఇది హై స్కూల్ అంటారు దీన్ని. ఓకే లెట్స్ డీల్ విత్ దెమ్. నీ పైన రెడ్ మార్క్ వస్తుంది, నీ పైన కూడా నేడేస్తున్నట్టు. గుడ్ జాబ్ గైస్. స్కిన్ ఏం స్కిన్ రా. డ్యామేజ్ ఎక్కువ పడాలంటే AWM థామ్సన్ బాగుంటుంది. మ్యాక్ 10 3 కూడా బాగుంటుంది. ఏంది పర్పుల్ కలర్ గుడ్డ? నేనేమో రాది, నేను ఒకటి స్కిల్ వేసిన. లాస్ట్ అసలు 3/3 మొత్తం క్లోజ్ టు 3/3 ఇది. టీమ్ అయిపోయింది రెడ్ మార్క్. బాటగాళ్ళు ఎక్కడున్నారో అర్థమవుతుంది. హోల్డ్ ఫర్ ఎ మినిట్ బ్రో.
ఇంకోటి ఆడతావా ఏం లేదా తిప్పాలంట ఆ? అవు, ఈడ ఫోన్ పగలగొట్టింది.